యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము వింటున్న మీ ప్రియ బిడ్డలను దీవించుము, వారితో మాట్లాడము. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 46వ వచనము. హీబ్రూ అక్షరాలలో 6వ అక్షరం వావ్ అనే అక్షరముతో ప్రారంభమైన పదజాలంతో కూర్చబడిన పద్యభాగంలో మనం 46వ వచనాన్ని ప్రారంభిస్తున్నాం. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. ఈ వచనం చాలా గంభీరమైన వచనం. రాజుల ఎదుట నేను మాట్లాడతాను. వన్ గ్రేట్ డెసిషన్. రాజుల ఎదుట నేను మాట్లాడతాను. ఏమని మాట్లాడతాను? దేని గురించి మాట్లాడతాను? దేవా, నీ శాసనములను గూర్చి నేను మాట్లాడతాను. నీ శాసనములను గూర్చి నేను మాట్లాడతాను. మాట్లాడుటకు నేను సిగ్గుపడను. ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రాజుల ఎదుట అన్నాడు. రాజుల ఎదుట అంటే ఏమిటి? రాజుల ఎదుట అంటే ఏమిటి? ఏ రాజుల ఎదుట? అన్యజనుల ఎదుట. అన్యజనులైన రాజులు బైబిల్ గ్రంథంలో పలుమార్లు యూదులను పరిపాలించారు. అలా పరిపాలించినప్పుడు అనేక మంది దేవుని యొక్క సేవకులు లేచి రాజుల ఎదుట దేవుని శాసనాలను గూర్చి ధైర్యంగా మాట్లాడారు. ఏమాత్రం సిగ్గుపడలేదు. అన్య రాజులు అన్య సాంప్రదాయాలు, అన్య మత విశ్వాసాలు, అన్య విధానాలు, అన్య ధర్మశాస్త్రాలు కలిగిన వారు. వారితో దేవుని యొక్క శాసనాలు, టెస్టిమోనీస్ గూర్చి మాట్లాడటం అంటే ఎవరైనా అంతే. మైనారిటీ పీపుల్ మెజారిటీ ముందు మాట్లాడాల్సి వస్తే కొంచెం జంకు, సిగ్గు వస్తుంది. నేను అలా సిగ్గుపడను. ఎందుకంటే నీ శాసనాల గురించి నేను రాజుల ముందు మాట్లాడతాను. బైబిల్ గ్రంథంలో ఫరో రాజు ఎదుట నిలిచిన మోషేని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మోషే ఫరో ఎదుట మాట్లాడటానికి భయపడలేదు, సిగ్గుపడలేదు. అవి దేవుని శాసనాలు. నా దేవుడు తన ప్రజలను నీ దేశము నుండి పంపించమని కోరుతున్నాడు, కాబట్టి నేను వాళ్ళని వెళ్ళని అని చెప్పటం చిన్న విషయం కాదు. దేవుడు ఇచ్చిన మాట రాజుల ఎదుట ప్రకటించడానికి మనం సిగ్గుపడక ధైర్యముతో ముందుకు సాగాలి. ఈ లోకంలో అనేక మంది గనుల ఎదుట దేవుని శాసనాల గురించి నువ్వు మాట్లాడాలి. అది దేవుని ఉద్దేశం. ఏలియా భక్తుడిని తీసుకోండి. ఆహాబు ఎదుట నిలబడ్డాడు. ఇశ్రాయేలు రాజు ఆహాబు చెడ్డవాడు, విగ్రహారాధికుడయ్యాడు. యెజబేలు విగ్రహారాధన చేస్తోంది. అతని భార్య నిలబడి చెప్పాడు, విగ్రహారాధన కారణంగా నీ దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం కురవదని చెప్పాడు. దేవుని తీర్మానం, దేవుని నిర్ణయం, దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క టెస్టిమనీ
చెప్పడానికి సిగ్గుపడలేదు. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మేము తలవంచాం. దేవుడు చెప్పాడు ఎవరికి తలంచొద్దని, ఎవరికి నమస్కరించొద్దని, ఎవరిని ఆరాధించొద్దు అన్నాడు. కాబట్టి నీ ముందు చెబుతున్నాం, మాకేం సిగ్గు లేదు, మాకేం భయం లేదు. ఆలోచించండి. దానియేలు అంటున్నాడు, ప్రార్థన చేయమని మా దేవుడు చెప్పాడు, నేను సిగ్గుపడలేదు, రాజుని ఎదుట ప్రకటించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దావీదు గొలియాతు ఎదుట దేవుని శాసనం చెప్పాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు నువ్వు ఎంతటి వాడు, దేవుని తిరస్కరించడానికి జీవము గల దేవుడు, ఈ దినాన దేవుడు నిన్ను నాకు అప్పగిస్తున్నాడు అని చెప్పి దేవుని శాసనం అని చెప్పాడు. భయపడలేదు, సిగ్గుపడలేదు. చాలామంది ఇవాళ సువార్త ప్రకటించడానికి సిగ్గుపడుతున్నారు. సువార్త ప్రకటించుట భాగ్యం, సువార్త ప్రకటించుట భాగ్యం. దేవుని వాక్యాన్ని ఎరిగి ప్రకటించుట ధన్యత, దాని శక్తిని తెలుసుకొని ప్రకటించుట ఆనందం. అర్థమవుతుందా? సువార్త ప్రకటన గొప్ప భాగ్యం. ఎందుకు ఈ దినాన అనేక మంది సిగ్గుపడుతున్నారు, చాలామంది వెనుకంజ వేస్తున్నారు. విశ్వాసులారా, ఎంత గనుని ఎదుటైనా నీవు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడాలి, ప్రకటించడానికి సిద్ధపడాలి. కీర్తనాకారుడు శాసనాల గురించి నేను మాట్లాడతానన్నాడు. శాసనములను గూర్చి నేను మాట్లాడతానన్నప్పుడు శాసనాలను గూర్చిన అవగాహన కావాలి. దేవుని వాక్యమును గూర్చిన అవగాహన లేకపోతే దేవుని వాక్యము చేతబట్టుకొని మరొకరితో నీవు ఎలా మాట్లాడి ఒప్పిస్తావు? ఇట్ మస్ట్ బి ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్. నీ అనుభవంలో ఇది కావాలి. ఇదిగో ఫలానా వాక్యం చెబుతున్నాను నీకు, ఇది నేను అనుభవించి చూశాను, ఇది ఇలా జరుగుతుంది అని చెప్పాలి. నా దగ్గరికి చాలామంది చాలా సమస్యలతో వస్తుంటారు. వారికి నేను ముందే చెబుతాను, ఇలా వెళితే మీరు ఇది జరుగుతుంది, ఇట్లా అవుతుంది, ఇలా చేయకూడదు, మనం ఇలా చేస్తే ఇది నష్టం, ఇలా చేస్తే ఇక్కడ కష్టం వస్తుంది, చేయొద్దు, ఆగమన్నాను. చాలామంది ఆగలేదు, ముందుకెళ్ళారు, చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఒక సోదరుడు, నేను చెప్పాను ఇక్కడ మంచిది కాదు, ఇది విధానం కాదని, వినలేదు, సంఘర్షణలోకి వెళ్ళిపోయాడు. పాపం ఆత్మరక్షణ కష్టమైన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నేను మనవి చేస్తున్నాను, శాసనాలను సిగ్గుపడక మనం రాజుల ఎదుట మాట్లాడాలి. రాజులే శాసనాలు చేస్తారు, రాజశాసనాల ఎదుట దైవ శాసనాలను గురించి మాట్లాడాలి. రాజశాసనాల ఎదుట దైవ శాసనాల గురించి మాట్లాడాలంటే నీకు అవగాహన కావాలి. అపోస్తలుడైన పేతురు తాను సువార్త ప్రకటిస్తుంటే వచ్చిన రాజ్యపరమైన ఆటంకం, కాన్స్టిట్యూషనల్ అబ్జెక్షన్, యేసుక్రీస్తు ప్రభు పేరిట మీరు సువార్త ప్రకటించకూడదు, యూదుల మధ్యన అల్లరి రేగుతోంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి మీరు సువార్త ప్రకటన ఆపండి అన్నారు ప్రభుత్వం. అయ్యలారా, మీ మాట వినవలెనా, మేము దేవుని మాట వినవలెనా, మీరే చెప్పండి అన్నాడు. దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? దేవుని శాసనమును రాజుల ఎదుట చెప్పగలగాలి. అర్థమవుతుందా? ఇది విధానం కాదు, ఇది విధానము, ఇది అనుసరించాలి, ఇది అనుసరించకూడదు, మా దేవుడు ఇలా చెబుతున్నాడు అని ధైర్యంగా మనం చెప్పగలగాలి. ఈ కీర్తనాకారుడు నేను అలా మాట్లాడగలుగుతాను, ఆ సామర్థ్యం తను కల్టివేట్ చేసుకున్నాడు. ఎంత పెద్దవాని ఎదుట అయినా నిలబడి చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని వాక్యము యొక్క శక్తి చేత కల్టివేట్ చేసుకున్నాడు అతను. అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటానికి అభ్యాసం చేసుకోవాలి.
నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షిస్తాను, అవి నాకు ప్రియములు. హర్షించదను అనేటువంటి పదం ఆనందం, ఆనంద ఉత్సాహాన్ని తెలియజేస్తాను. నేను చాలా సంతోషిస్తున్నాను అంటున్నాడు. దేన్ని బట్టి? ఆజ్ఞలను బట్టి. సాధారణంగా ఆజ్ఞలు భారంగా అనిపిస్తాయి కదా, ఆజ్ఞ భారంగా అనిపిస్తుంది. కానీ లోబడి దాని యందు ఆనందించుట నేర్చుకున్నప్పుడు హర్షం కలుగుతుంది. లోబడి దాని యందు ఆనందించడం నేర్చుకున్నప్పుడు హర్షం కలుగుతుంది. కనుక నీవు ఆజ్ఞలను ఆనందముగా స్వీకరించాలి, సంతోషముగా స్వీకరించాలి, దేవుడిచ్చిన బహుమానంగా స్వీకరించాలి. నీ క్షేమం కొరకు ఇచ్చినది, నీ యొక్క ముగింపులో ధన్యత కొరకు ఇచ్చినది దేవుని ఆజ్ఞ. నీ బహుమానం కొరకు ఇచ్చింది దేవుని ఆజ్ఞ. కాబట్టి ఆనందంగా స్వీకరించు. ఎవరైనా నిన్ను పిలిచి ఒక పెద్ద పని చెప్పారనుకోండి, అది నీకు మేలుకరమైనది, ఘనత తెచ్చేది అయితే ఎంత సంతోషంగా స్వీకరిస్తావు. చాలా వందనాలండి, ఈ పని నాకు ఇచ్చారు, దీని ద్వారా నేను రుజువు చేసుకునే అవకాశం వచ్చింది అని సంబరపడతావు కదా. అలాగన నీ ఎదుట ఉన్న ఆజ్ఞలను ఆనందంగా స్వీకరించాలి. దేవుని వాక్యం మనకి ఇస్తున్నటువంటి నడవడి, నియామక ప్రవర్తన, నియామవళిని మనం ఆనందంగా స్వీకరించాలి. అవి ప్రియమైనవి ఎంచుకోవాలి, వాటిని ఇష్టంగా స్వీకరించాలి. ప్రియమైన వాటిని మనతో ఉంచుకుంటాం, ప్రియమైన వాటి చెంత నిత్యం ఉంటాం. అలా ఆజ్ఞలను మన జీవితంలో నిత్యము ప్రియమైనవి ఎంచుకొని వాటి వెంబడి మనం వెళుతూ ఉండాలి. నాకు ప్రియమైనవిగా నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. ఆజ్ఞల తట్టు చేతులు ఎత్తటం ఏంటి అంటే, ఆజ్ఞని ఎలా భావిస్తున్నాడు తెలుసా? దైవంగా భావిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నీ ఆజ్ఞ నీవే, ఇట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే అది ఆయన యొక్క గుణశీలమును తెలియపరుస్తుంది. అందుకే నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుతున్నాను. చేతులు ఎప్పుడెప్పుడు ఎత్తారు బైబిల్ గ్రంథంలో? చేతులు ఎత్తినది ఎప్పుడు? మోషే చేతులు ఎత్తాడు. ఎప్పుడు? అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తుంటే మోషే చేతులు ఎత్తాడు. చేతులు ఎత్తినప్పుడు విజయం వచ్చింది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల వైపు నేను నా మనస్సును ఉంచుతాను. చేతులు ఎత్తేదను అనే పదం నా మనసును ఉంచుతాను, వాటి వైపే నేను చూస్తాను, నా టార్గెట్ అదే పెట్టుకుంటాను అని అర్థం. నా చేతులు ఎత్తేదను అంటే ఇట్ విల్ బి మై టార్గెట్. I will lift up my hands towards your commandments, which I love, and I will meditate on your statutes. Commandments, statutes. ఆజ్ఞలు, కట్టడలు. ఆజ్ఞల వైపు చేతులు ఎత్తుతాను, కట్టడలను నేను ధ్యానిస్తాను. సోదరుడా, సోదరి, నీ మనస్సు దేవుని యొక్క వాక్యము పైన లగ్నం చేయాలి. నీ అంతరంగము దేవుని యొక్క వాక్యం వైపు ఎత్తబడాలి. దేవా, నేను నా చేతులు ఇప్పుడు నేను నీ వైపు చాస్తున్నాను అని పదం వాడితే అర్థం ఏంటంటే, నా హృదయం నీ వైపు ఎత్తి ఉంచాను ప్రభువా, నీ కొరకు కనిపెట్టాను అని అర్థం. ఆ ఆజ్ఞలను వెంబడించడం ప్రారంభించినప్పుడు వాటి యొక్క నియమం ఉందే, అది నెరవేర్పు మన జీవితాల్లో చూస్తాం. ఇవ్వండి, ఇవ్వబడుతుంది. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. కండిషనల్ బ్లెస్సింగ్. ఇచ్చి చూడండి. నీ చేతులు ఎత్తుట అంటే దాన్ని ప్రాక్టీస్ చేయటం, దాన్ని అనుసరించడం, దాన్ని ఒప్పుకొని అంగీకరించి అనుసరించడం. అలాగుని చేస్తే నీవెంతగానో దీవించబడతావు. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ, నేను చదివిన ఉదాహరణ చెబుతూ ఉంటాను. ఒక పేదవాడు ఎదురయ్యాడట ఒక ఆయనకి ఒకే ఒక కోటు ఉంది. చలికాలం. ఆ కోటు అతనికిచ్చి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు కోటు లేదు నాయనా. ఆ ఒక్క కోటు కూడా ఇచ్చేయమని ప్రభువు చెప్పాడట. నీ కోటు నువ్వు ఇచ్చేయి, నీకు ఇస్తానన్నాడు. ఎంత సమర్పణ అంటారు!
ఆయన ఆజ్ఞాపించాడు, ఇచ్చేమన్నాడు, ఇచ్చేశాడు అంతే. నాకెందుకు? ఆయన ఇమ్మన్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చేమన్నాడు, ఇచ్చేశాడు అన్నాడు. అతను ప్రార్థన చేస్తూ ఉండగా ఒక పోస్ట్ మ్యాన్ 2 కోట్లు ఉన్న ప్యాకెట్ తెచ్చిచ్చాడు. 3 దినాలు అయిన తర్వాత మరలా ఇంకొక పోస్ట్ మ్యాన్ మరలా ఇంకో ప్యాకెట్ తెచ్చాడు. అందులో 4 ఉన్నాయి, నూతన కోట్స్ ఉన్నాయి. మరలా మరో 4 దినాలకి మరొక పెద్ద ప్యాకెట్ వచ్చింది, అందులో 8 కోట్లు ఉన్నాయి. అతను ప్రార్థన చేశాడు, ప్రభువా ఇక నాకు పంపద్దు, నీ ఆజ్ఞ పాటించాను నేను, ఇంత సమృద్ధి వద్దయ్యా, చాలు నాయనా అని ప్రార్థన చేశాడట. నీ హృదయం దేవుని ఆజ్ఞల మీద ఆధారపడితే, ఎదురు చూస్తే నీవు సమృద్ధిని చూస్తావు, నీవు సమృద్ధిని చూస్తావు. నేను అనుదినం కూడా నా జీవితంలో దేవుని ఆజ్ఞలు, వాక్యము, కట్టడలు, విధులు పరీక్ష చేసుకుంటూ నేను ఎగ్జామిన్ చేసుకుంటాను. ఇక్కడ నా ప్రవర్తన ఎట్లా ఉంది, ఇక్కడ నా తీరు ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నేను ఎట్లా మాట్లాడుతున్నాను, ఈ సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు ఏమి కమ్యూనికేట్ చేస్తున్నాను, అతని నుండి ఏమి అవుట్పుట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దాన్ని రీచ్ అవ్వడానికి అతనికి ఎట్లాంటి గైడ్లైన్స్ ఇస్తున్నాను, వాక్యం ప్రకారం సలహా ఇస్తున్నాను, వాక్యం వ్యతిరేకంగా సలహా ఇస్తున్నాను, ఇవి పరీక్షించుకుంటాను. చాలా సందర్భాల్లో పడిపోయానని తెలుసుకున్నాను. నేను ఆవేశం కొలది శరీరం ప్రకారం కొంతమందికి సలహాలు ఇచ్చి మళ్ళీ వాటిని వెనక్కి తీసుకున్నాను, దాన్ని సరి చేసుకున్నాను అనుభవాన్ని. ఆజ్ఞల తట్టు నీ చేతులు ఎత్తాలి, నీ హృదయం ఎత్తాలి, వాక్యము వైపు నీ హస్తాన్ని చాచాలి. నీకు ఒక ఆజ్ఞ వచ్చింది, అది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ వెనుక దేవుడు ఉన్నాడు కనుక, దేవా ఈ ఆజ్ఞ నెరవేర్చాలి అని అంటే నా శక్తి చాలదయ్యా. యు నీడ్ టు ప్రే, ప్రార్థన చేయాలి. నీవు దేవుని యొక్క ప్రధాన ఆజ్ఞ సువార్త ప్రకటన. సువార్త ప్రకటన చేయాలి అని అంటే అది చాలా గురుతర బాధ్యత, చాలా బాధ్యతాయుతమైన పదవి అది. దాన్ని చేయాలంటే నీ వల్ల కాదు. అందుకే నీవు నీ హస్తాన్ని దేవుని వైపు చాచాలి. నేను పలుమార్లు ప్రతిదినం, ప్రభువా నీవు తప్ప ఆధారం లేదు, దేవుడిచ్చిన పనే, దేవుడు చెప్పిన పనే, అయినప్పటికీ నెరవేర్చడం కొరకైన ఆకాంక్షతో, ఆసక్తితో మనం మొరపెట్టాలి. అలా మొరపెట్టినప్పుడు మన దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తాడు. నీ కట్టడలు నేను ధ్యానిస్తాను, నీ ఆజ్ఞలను నేను హర్షిస్తాను, నాకు ప్రియమైనవిగా ఎంచుతాను, నీ కట్టడలు నేను ధ్యానం చేస్తాను. ధ్యానించదను అనే పదం ఆలోచిద్దాం. ధ్యానించుట అనేటువంటి మాట నెమరు వేయటువంటిది. ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో దానిలోని అర్థం నీకు బాగా విపులంగా అర్థమవుతుంది. పలు కోణాల్లో ఒక దేవుని మాట ఆవిష్కరించుకోవాలి మనం. దాన్ని ఎట్లా ఆలోచించాలి, దాన్ని ఎలా ధ్యానించాలి, వివిధ భక్తుల జీవితాల్లో ఎట్లా జరిగాయి, అలాంటి ధ్యానం నీకున్నప్పుడు ఏమవుతుందంటే నీ బుద్ధి వికసిస్తుంది, నీ విశాల హృదయం ఏర్పడుతుంది, నీలో సాత్వికం ప్రారంభమవుతుంది. ఆయన కట్టడలు ధ్యానించడం ప్రారంభిస్తే నీకు చాలా లిమిటేషన్స్ వచ్చేస్తాయి. విచ్చలవిడిగా ఆలోచించలేవు, విచ్చలవిడిగా పని చేయలేవు, ఎటుపడితే అటు నడవలేవు. యూ విల్ బి లిమిటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి పరిమితమైనటువంటి అడుగులు పడతాయి, జీవితం అయిపోతుంది అనేది. ఐ కెన్ గివ్ యూ అష్యూరెన్స్. నేను నీకు చెప్పగలుగుతాను ఈ మాట. ఎందుకంటే ఆయన కట్టడలు ధ్యానించాలి. ఎందుకు నేను ధ్యానిస్తాను అని చెప్పుకుంటున్నాడు? ధ్యానించటం వలన కలిగేటువంటి గొప్ప బహుమానం ఆత్మలో మార్పు, హృదయంలో దిద్దుబాటు. హృదయం కదండి మనల్ని మోసం చేసేది. నువ్వు బాగానే ఉన్నావు, నీకేం సమస్య లేదు, నువ్వు చేస్తుందే కరెక్ట్, నీ ఆలోచనే మంచిది, నువ్వు వీళ్ళందరికంటే గొప్పోడివి, నీ తర్వాత ఎవడైనా, నీకంటే జ్ఞాని ఎవడు, నీకంటే ప్రార్థన పరుడు ఎవరు, నీకంటే వాక్యం ఎరిగిన వాడెవరు, నీకంటే అందగాడెవరు, నీకంటే బలవంతుడెవరు, నీకంటే యుక్తి కలిగిన వాడెవరు,
నీకంటే శక్తి కలిగిన వాడెవరు, సామర్థ్యం కలిగిన వాడెవరని నిన్ను ఊరికే ఉప్పొంగ చేసి పడగొట్టేది నీ హృదయమే. నీ హృదయమే. కనుక నీ హృదయమును జయించాలంటే కట్టడలను గురించి నీవు ధ్యానం చేయాలి. దివారాత్రం ధ్యానం చేయాలి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడని పౌలు అంగలార్చడానికి కారణం దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. తన దౌర్భాగ్యాన్ని తాను తెలుసుకోగలిగాడు. వాక్యాన్ని ధ్యానించి తెలుసుకున్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడిగా మారడానికి కారణం ఆయన కట్టడలను ధ్యానం చేశాడు. సినాయి పర్వతం మీద 40 దినాలు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన చూచాడు. ఆయన విధానాలు తెలుసుకున్నాడు. ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాడు. సోదరుడా, సోదరి, మీరు కూడా వాక్యాన్ని ధ్యానించండి. దేవుని కట్టడలను మీరు ధ్యానించడం నేర్చుకోండి. ఎప్పుడైతే ఆయన కట్టడలను ధ్యానిస్తారో అప్పుడు మీకు వెలుగు పుడుతుంది. హౌ టు డూ దిస్, హౌ టు వాక్ ఇన్ దిస్, ఎలా నడవాలి ఈ పరిస్థితిలో అనేది మనకు నేర్పిస్తుంది దేవుని యొక్క వాక్యం. కనుక వాక్యపు ధ్యానము మీద మీ మనసు పెట్టుకోండి. అనుదినము లేఖనాలను సమయం ఉన్నప్పుడల్లా ధ్యానం చేస్తూ ఉండండి. ఒక పశువు గడ్డి మేసి తదుపరి ఖాళీగా ఉన్నప్పుడు నెమరు వేసుకున్నట్లు మీ ఆత్మీయ జీవితాల్లో వాక్యాన్ని నెమరు వేయటం ప్రారంభించండి. అరేబియా ప్రాంతానికి 3.5 సంవత్సరాలు వెళ్ళిపోయాడు పరిశుద్ధుడైన పౌలు గారు ఆఫ్టర్ హిజ్ రిపెంటెన్స్ అండ్ కన్వర్షన్. మారు మనసు పొంది రక్షించబడిన అనుభవానికి వచ్చిన వెంటనే ధర్మశాస్త్రాన్ని గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్న అనుభవాన్ని కృపతో కొర్లేట్ చేయటానికి అతడు ప్రణాళిక చేసుకొని 3 సంవత్సరాలు ధ్యానించుకున్నాడు. ఆ 3 సంవత్సరాల్లో తను తెలుసుకుంది ఏంటంటే పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయ, వాస్తవికత క్రొత్త నిబంధనలో ఉందని పౌలు గారు తెలుసుకున్నాడు. పాత నిబంధన యొక్క కంటిన్యూషన్లో దాని ఫెయిల్యూర్, నిబంధనలో వైఫల్యం, మానవులు నీతిమంతులు కాలేకపోయారు. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు కృపనిచ్చి ధర్మశాస్త్రాన్ని తాను నెరవేర్చి క్రీస్తు ద్వారా కృపను ఇంట్రడ్యూస్ చేశాడు. అది లేఖనాల్లో వాగ్దానం చేయబడిందని తెలుసుకోగలిగాడు పౌలు గారు. అవి ధ్యానించినప్పుడే తెలిసాయి. కనుక తన జీవితానికి ఒక నియమావళి ఏర్పరచుకున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. ఆ మంచి పోరాటానికి కారణము ధ్యానం చేయటం. వాక్యాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. కీర్తనాకారుడు మొదటి సంగీతంలో చెప్పాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కనుక ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మొట్టమొదటి పారాగ్రాఫ్లో రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యము, ఈ వాక్యమును చదువువాడు, వినువాడు, గ్రహించి గైకొనువాడు ధన్యుడు. చదవటం ద్వారా దీవెన, వినడం ద్వారా దీవెన, గైకొనడం ద్వారా మరింత దీవెన. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. అది నీ యొక్క అభ్యాసం కావాలి. అది నీ హృదయంలోనికి చేర్చబడాలి. అప్పుడే విజయవంతమైన క్రైస్తవ జీవితం నీ వశమవుతుంది. విజయవంతమైన విశ్వాస జీవితం నీకు కావాలంటే నీవు వాక్యాన్ని ధ్యానించాలి. నేను పలుమార్లు పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేయలేకపోతున్నానే దుఃఖపడుతున్నాను. ఎంత సమయం వృధాగా గడుపుతున్నా మన స్నేహితులతో, మనుషులతో. బైబిల్లో ఉన్న అనేకమైన రేర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మన నిబంధనలో చెప్పాను, రెకాబీయులను గురించి మాట్లాడాను. అలా క్రేతీయులు ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు. డిఫరెంట్ పీపుల్స్ లైఫ్ బైబిల్లో కనిపిస్తుంది. వాటిలో మనం ధ్యానించాల్సింది ఎంతో ఉంది, మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, మనం అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది. కనుక మన జీవితాలు దేవునికి సమర్పిద్దాం. దేవుని వాక్యము నీ జీవితంలో ఒక భాగం అవ్వాలి. నీ దినచర్యలో ధ్యానము ఒక భాగం కావాలి. ఒక విద్యుత్ ధర్మం, ఒక డ్యూటీ ఎంత ప్రాముఖ్యంగా ఎంచుతావో వాక్య ధ్యానం కూడా అంత ప్రాధాన్యత నీ జీవితంలో రావాలి. అప్పుడే
నీవు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరగలుగుతావు. ఈ సమయంలో వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తూ ఉన్నాను. రేపటి వాక్య ధ్యానంలో మనం 49వ వచనము నుండి 56వ వచనం వరకు ఇవ్వబడిన జాయిన్ అనేటువంటి 7వ హీబ్రూ అక్షరము మీద వ్రాయబడిన పదములతో కూడినటువంటి కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పటికీ మనం 6 అక్షరాలు, హెబ్రీ భాషలో 22 అక్షరాలు, 22లో 6, 6 8లు 48, 8 వచనాలు కదా ఒక్కొక్క అక్షరం పేరిట. 48 వచనాలు పూర్తి చేసుకోవటానికి మనకు సుమారుగా 14 రోజులు పట్టింది. ఇంకా మనం 16 అక్షరాలు కంప్లీట్ చేయాలి. చాలా విశేషమైన వాక్యపు లోతులను మనం చూస్తున్నాం. వాక్యాన్ని వెంబడించడం ద్వారా, అనుసరించడం ద్వారా, ధ్యానించడం ద్వారా వచ్చే దీవెనలు ఏమిటనేది 119వ కీర్తన అయ్యేటప్పటికి మీకు నాకు పూర్తిగా అర్థం కావాలి. అది మనకు ధన్యత. కనుక నేను మనవి చేస్తున్నాను, ఈ వాక్య ధ్యానాలు మిస్ అవ్వకండి. ఈ వాక్య ధ్యానాలకి ఆర్థిక సహకారులు కావాలి, ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. అలాగే ఉదయం 6 గంటల నుండి 6:30 గంటల వరకు ఆదికాండం వచ్చిన ధ్యానాలు ప్రారంభించబడి నిబంధన ఛానల్లో కొనసాగుతున్నాయి. మీరు చూడండి, ఇతరులను ప్రోత్సహించండి. ఈ ప్రసంగం అయిన తరువాత నిబంధన ఛానల్లో 9:30 నుంచి 10 గంటల వరకు యేసే పరిష్కారం ప్రత్యేక వర్తమానాలు ప్రసారం అవుతున్నాయి. తప్పక వీక్షించండి. చారిటబుల్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించాం. అవసరం ఉన్నవారు సంప్రదించండి. అలాగే డోంట్ కుక్ ఆన్ సండే, సెప్టెంబర్ 1 సండే నుంచి ప్రారంభిస్తున్నాం. వికలాంగులకు, విధవులకు సహాయం చేయడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నీ వాక్యాన్ని ధ్యానించుట మాకు నేర్పండి. ప్రియమైనదిగా నీ ఆజ్ఞలు నేర్చుకునుట మాకు అనుగ్రహించండి. మా రక్షక, మా ప్రార్థనకు జవాబు ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.